మీకు ఒక హీరోయిక్ ఇమేజ్ వచ్చేసింది ఇప్పుడు, బికాస్ ఆఫ్ మహానటి అవ్వచ్చు, లేదంటే తర్వాత వచ్చిన పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఈ హీరోయిక్ ఇమేజ్ అనేది అంటే మీ మీద ఇప్పుడు మీ మీద బడ్జెట్ బేస్ అయి ఉంటుంది, మీ మీద మార్కెట్ బేస్ అయి ఉంటుంది, మీ మీద కలెక్షన్స్ బేస్ అయి ఉంటాయి. సో ఈ బ్యాగేజ్ అనేది ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు, లేదంటే ఒక ఫిలిం యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆ బ్యాగేజ్ కానీ వెయిటేజ్ కానీ అది కొంచెం పక్కకి పెట్టి ఇలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు వచ్చే ధైర్యం ఏంటి? కొన్ని తప్పక అంటే దీస్ ఫిలిమ్స్ ఐ మస్ట్ డూ టు సర్వైవ్, లేదంటే టు ఎక్స్ప్లోర్ ద న్యూ జానర్స్ అని అనుకున్నప్పుడు ఉండే వెయిటేజ్ ఏంటి? That is there. That weightage is always there. That is a different sense of responsibility. That is there on one side, but there are other set of films like this which I can enjoy, I can explore, and this is also on Amazon, and I've had a good relationship with Amazon from the beginning. So I think it's an act of balancing also, and if we are able to balance both very well, that is what I think we all actors beautifully. Thank you. అంటే ఈ కైండ్ ఆఫ్ రోల్స్ ఎందుకు చేస్తున్నారు, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే దిస్ ఈజ్ మచ్ నీడెడ్ ఫర్ యూ. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ యూ గాట్ పోస్ట్ మహానటి, లేదంటే ఈ పాన్ ఇండియా ఇదంతా అదొక చట్టంలో ఇరుక్కుపోయిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ కాంటెంట్ లేదు, కీర్తి సురేష్ కెన్ డూ దిస్ యాజ్ వెల్ అన్నట్లుగా వచ్చే ఆ చేంజ్ ఓవర్ ఏది ఉందో దట్ ఈస్ మచ్ నీడెడ్. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు మీ ప్రియారిటీ లిస్ట్ ఏది ఉంటుంది అదర్ దాన్ రెమ్యునరేషన్? రెమ్యునరేషన్ ఇస్ ఆల్వేస్ లాస్ట్ అండి. ఫస్ట్ మనకి స్టోరీ ఎప్పుడు. సో స్టోరీ, ఆ కథాపాత్రం అంటే మనకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, లైక్ maximum number of characters I should be able to do. ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, అలాంటి క్యారెక్టర్స్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ fortunately I've received beautiful characters that I've even dreamt of. So ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు I love playing around with that character, what all we can explore. I love experimenting, and I always like being challenged, and that is what I want. So ఒక్కొక్క ఫిలింకి మనం ఒక్కొక్క విషయం లెర్న్ చేయాలి. We need to move forward, we need to do something new అనేది it's always there in me. These are the challenges నాకు చాలా ఇష్టం. సో అలా చూసినప్పుడు I'm very very happy that Ani saw something in me that I could do in this character.